హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? అందరికీ ఎంతగానో ఉపయోగపడే మీరు ఇంతవరకు ఎక్కడ చూడని ఎవరూ చెప్పని బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. మిస్ చేయకుండా అన్ని వరకు చూడండి. టిప్స్ చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. ఇంకా ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాము. ప్రతి ఒక్కరింట్లోనూ దివానా కట్లు, సోఫా సెట్లు ఇటువంటివన్నీ వుడ్ ఐటమ్స్ అయితే ఉంటూనే ఉంటాయి కదండి, ఫర్నిచర్స్. సో మనం ఫ్రంట్ వైపు అయితే నీట్గానే ఉన్నట్లు ఉంటాయి కదండి. బ్యాక్ సైడ్ ఈ విధంగా మనకైతే డస్ట్ అనేది పెట్టేసి మురికి అనేది ఎక్కువగా చేరిపోతుందండి. అలాగే ఇటువంటి వుడెన్ ఐటమ్స్ అంటే ఫర్నిచర్స్ అనేవి కూడా లుక్ తగ్గిపోతూ ఉంటాయి కదా. వీటన్నిటిని సింపుల్గా ఎలా క్లీన్ చేసుకోవాలనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందామండి. చాలా చాలా బాగా అయితే వర్కౌట్ అవుతుందన్నమాట. ఇంట్లో నుండి ప్రతి ఫర్నిచర్ని కూడా ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు. మా ఇంట్లో ఉండే సోఫా సెట్లు అనేవి ఎలా ఉన్నాయి చూసారు కదా. బ్యాక్ సైడ్ మాకు రోడ్డు సైడ్ హౌస్ అవ్వడంతో నెలకొక్కసారి ఈ విధంగా క్లీన్ చేసుకోకపోతే మురికి అనేది పట్టేస్తుందండి, డస్ట్ అనేది. అలాంటప్పుడు ఎక్కువ శ్రమ పడకుండా ఎలా క్లీన్ చేసుకోవాలనేది అయితే తెలుసుకుందాం. ముందైతే బట్టలు ఉతికిన బ్రష్ను కానీ లేదంటే ఏదైనా ఒక క్లాత్తో కానీ పైనుండి ఈ విధంగా ఈ డస్ట్ అలాగే పట్లు కూడా పట్టేసాయి చూసారు కదండి, బూజులాగా. సో అదంతటిని కూడా ఇలా ఈజీగా ముందైతే అన్నిటి మీద ఉండేది ముందు క్లీన్ చేసేసుకోండి. ఆ తరువాత మురికి అంతా పోవాలి, మంచి షైనింగ్ రావాలంటే ఏమీ లేదు, బకెట్తో సగం వరకు వాటర్ని తెచ్చుకొని ఇందులో మనం ఫ్లోర్ క్లీన్ చేసుకునేది లిక్విడ్ అనేది ఉంటుంది కదండి. సో దాన్ని కొంచెం వేసుకోండి. ఇది వేయడం వల్ల మంచి స్మెల్ రావడమే కాకుండా ఫర్నిచర్ మీద ఉండే చిన్న చిన్న బ్యాక్టీరియా లాంటిది అంతా పోతుందండి. అలాగే ఫర్నిచర్ కూడా మంచి షైనింగ్ వస్తుంది. ఇలా ఏదైనా ఒక ఓల్డ్ కాటన్ క్లాత్ తీసేసుకొని వాటర్లో ముంచుకుంటూ కూడా మన ఇంట్లో ఉండే దివానా కట్లు, మంచాలు, సోఫా సెట్లు ఇటువంటి ఫర్నిచర్స్ అన్నిటిని కూడా ఇలా మనం నీట్గా నెలకొకసారి క్లీన్ చేస్తే సరిపోతుందండి. ఫర్నిచర్స్ అనేవి కొత్తగా డస్ట్ అనేది పట్టకుండా చాలా చాలా కొత్తగా నీట్గా కూడా ఉంటాయి. ఒక్కసారి చూసారు కదా, డస్ట్ కూడా మనకి చాలా చాలా ఎక్కువ వస్తుందండి. నెలకొకసారి ఈ విధంగా ఫర్నిచర్ని క్లీన్ చేసుకున్నట్లయితే ఫర్నిచర్ అనేది పాడైపోకుండా మంచి షైనింగ్తో కొత్తది అనేలా ఉంటుంది. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని అయితే తెలుసుకుందాం. మన ఇంట్లోనూ ఇటువంటి కత్తులు అనేవి అప్పటి రోజుల్లో ఎక్కువ వాడేవారు. ఇప్పట్లో వాడకం అనేది తగ్గిపోయింది. కానీ కొంతమంది వరకు అయితే ఇవి వాడుతూనే ఉంటారండి. మనం కూడా ఎప్పుడైనా చేపలు అవి చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం కదా, పక్కన పెట్టేసేటప్పటికి పిలుము పట్టేసి జారు అనేది పోతుంది. మళ్ళీ మనం దీన్ని యూజ్ చేయాలనుకునేటప్పుడు అస్సలు పనిచేయదు. అలాంటప్పుడు కొత్తది కొనేటప్పుడు ఏ విధంగా షార్ప్నెస్గా ఉంటుందో అదే విధంగా క్లీన్ చేసుకోవచ్చు. దానికోసం ఇక్కడ ఒక బౌల్ తీసుకొని కొంచెం బేకింగ్ పౌడర్, 1 టీ స్పూన్ సాల్ట్, అలాగే 1-2 స్పూన్ల వరకు కూడా వెనిగర్ని అయితే వేసుకోండి. ఈ 3 ఐటమ్స్ కూడా మనకి తుప్పు పట్టిన వస్తువులను ఈజీగా క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా సహాయపడుతుందండి. ఉన్నట్లయితే నిమ్మరసాన్ని కూడా పిండుకోండి. ఇంట్లోనే మనకు ఒక్కొక్కసారి వాడిపోయిన ఎండిపోయిన నిమ్మకాయలు ఉంటే పడేస్తాం కదా, వాటితో కూడా మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఈ విధంగా రెడీ చేసేసుకొని నేనైతే మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. చివరిలో కత్తి అనేది తుప్పు మొత్తం పోయి చాలా చాలా షార్ప్ అయితే అయిపోతుందండి. నేను కూడా సడన్గా ఇంట్లోన ఫిష్ అనేది చేద్దాం అనుకునేసరికి ఈ విధంగా కత్తి అయిపోయిందండి. సో ఈ విధంగా క్లీన్ చేస్తే మీకు యూజ్ అవుతుంది కదా, ఎలా క్లీన్ చేసుకోవాలనేది అయితే ఈ వీడియోలో టిప్ అనేది షేర్ చేస్తున్నాను. అప్పటి రోజుల్లో మనకి ఎక్కువగా ఈ కత్తులే వాడేవారండి. ఇప్పట్లోనైతే ఎక్కువగా నైఫ్స్ అనేవి అంటే చాకులు లాంటివి గట్ట వాడుతున్నారు కాబట్టి పెద్ద పెద్దవి ఏవైనా కట్ చేయాలనుకునేటప్పుడు సింపుల్గా అనుకున్నట్లయితే ఇటువంటి కత్తులు వాడుతూ ఉంటాం కాబట్టి ఈ విధంగా షైనింగ్ చేసుకోవచ్చు. తుప్పు అంతా పోయింది, క్లియర్గా చూసారు కదండి. ఒక ఐరన్ స్క్రబ్ తోటి మనం తయారు చేసిన లిక్విడ్తో శుభ్రం క్లీన్ చేసి కడిగేసానండి. ఇప్పుడు కత్తిని ఏ విధంగా షార్ప్ అంటే పదును పెట్టుకోవాలో చూద్దాము. నార్మల్ గరుకుగా ఉండే కత్తులు ఖచ్చితంగా మన ఇంట్లోనే ఉంటూనే ఉంటాయి కదండి. లేదంటే ఏదైనా రాయికి వేసి పామినా కూడాను కత్తి అనేది చాలా చాలా జారు అనేది పెరిగిపోతుందన్నమాట. వీడియోలో కూడా మీరు క్లియర్గా చూస్తున్నారు కదా, కత్తి అనేది ఎంత షార్ప్నెస్ అనేది పెరిగిందో. ఈ విధంగా మన ఇంట్లోనే ఉండే ఇటువంటి కత్తులన్నింటిని కూడా ఇంట్లోనే ఈజీగా తుప్పు పిలుము అనేది పట్టిపోకుండా ఈజీగా షార్ప్ చేసుకోవచ్చు. ఒకసారి చూడండి కత్తి అనేది ఎంత షార్ప్గా తయారైపోయిందో. ఇదే కాకుండా కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసామంటే తుప్పు కూడా పట్టిపోకుండా పదును కూడా పోకుండా ఉంటుంది. యూజ్ అవుతుందండి, ట్రై చేయండి. ఇంకా మూడవ టిప్ని అయితే తెలుసుకుందాం. మనం బట్టలని ఉతికేసిన తర్వాత చివరిలో వైట్ బట్టలకి ఈ విధంగా నీలి మందు అనేది పెడుతూ ఉంటాం కదండి. అంటే ఉజాల పెట్టేటప్పుడు కూడా పర్ఫెక్ట్గా పెట్టకపోతే బట్టలకు సరిగ్గా పట్టదండి. వైట్ బట్టలకు అక్కడక్కడ ప్యాచెస్ లాగా ఉండిపోయి మరకలు అంటే సగం మాత్రమే కలర్ పడుతుంది, సగం మిగతాగా ప్యాచ్లా ఉండిపోతుంది. ఇలా మనం నీలి మందు అనేది బట్టలకు పెట్టేటప్పుడు ఈక్వల్గా బట్టల నిండా కూడా చాలా నీట్గా ఈక్వల్గా పట్టాలంటే సింపుల్గా ఇలా మనం బట్టల్లోన వాటర్ తీసుకుంటాం కదా వజాలు పెట్టడం కోసం, అందులో 1 టీ స్పూన్ వరకు కూడాను సాల్ట్ని అయితే వేసుకోండి. ఆ తర్వాత వజాల ఎలా అయితే సరిపడా వేస్తామో అలానే వేసేసుకొని ఇందులోన మనమైతే చక్కగా బట్టలు అనేవి వైట్ బట్టలు అన్నిటికీ కూడాను వజాల పట్టించేసుకొని ఆరబెట్టుకొని చూడండి. ఈక్వల్గా మనకైతే ఉప్పు వల్ల కలర్ అనేది కూడా చక్కగా పడుతుందండి. అక్కడ సగం పట్టడం ఇక్కడ సగం పట్టడం ఏమీ ఉండదు. క్లాత్ మొత్తం కూడా ఈక్వల్గానే బ్లూ కలర్లో ఉంటుందండి. ముఖ్యంగా వాషింగ్ మెషిన్లో ఎవరైతే ఉతుకుతారో ఖచ్చితంగా
ఉజాల పెట్టుకోవాలండి. లేదంటే బట్టలనేవి మనకి యెల్లో కలర్‌లోకి షేడ్ అయిపోతాయి కాబట్టి వీలైన మట్టుగా చేత్తోటి ఉతుక్కొని ఆ తర్వాత ఈ విధంగా ఉజాలనేది మనము కొద్దిగా సాల్ట్ వేసుకొని బట్టలు పెట్టుకున్నట్లయితే ఎలాంటి బట్టలైనా కూడాను మనకి చాలా చాలా నీట్‌గా కొత్తగా ఉంటాయి. అలాగే ఫ్రెండ్స్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్‌ఫుల్ టిప్స్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్‌లో యాక్టివేట్ చేసుకోండి. ఈసారి వైట్ బట్టలకి ఇవి నీలం మందు పెట్టాలనుకునేటప్పుడు అయితే సింపుల్‌గా ఈ చిన్న ట్రిక్‌ని ట్రై చేసి చూడండి. చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇంకా ప్రతి ఒక్క ఆడవారి శ్రమను కూడా ఖచ్చితంగా ఈ చిట్కా అయితే తగ్గిస్తుందండి. సో ఏంటంటే మనం ఇడ్లీలు అనేవి పెడుతూ ఉంటాం కదండీ. ఇడ్లీలు అనేవి పెట్టేటప్పుడు మనము ఫేస్ చేసే ప్రాబ్లమ్ ఏంటంటే ఇడ్లీ పాత్రలు కడగాలంటే చాలా చిరాకు వచ్చేస్తుందండి. ఎండిపోయి రుద్ది కడుగుతూ ఉంటాము. చాలామందికి ఇడ్లీ పాత్రలు తోమాలంటే చాలా చిరాకుగా ఉంటుంది కదా. ఇటువంటి ఇడ్లీ పాత్రలు లేకుండా రుద్ది కడిగే పని లేకుండా ఏ విధంగా ఇంట్లోని అందరికీ సరిపడేటట్టు ఇడ్లీలు చేసుకోవాలి ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందైతే ఇక్కడ నేను ఇడ్లీ పిండిని అయితే తీసుకొని ఇందులో రుచికి తగ్గ సాల్ట్‌ని వేసుకున్నానండి. అలాగే కొంచెం వాటర్‌ని కూడా వేసుకుంటున్నాను. ఇడ్లీ పిండి పెట్టేటప్పుడు వాటర్ అనేది ఎక్కువగా యాడ్ చేసుకోకూడదండి. ఇడ్లీ అనేది గుల్లగా రాదు. మనకి పల్చగా అయిపోయి ఇడ్లీలు కూడా ఎవ్వరికీ సరిపోవన్నమాట. ఈ విధంగా మనం పిండిని ప్రిపేర్ చేసుకున్నామంటే ఇడ్లీ అనేవి చాలా చాలా స్మూత్‌గా వస్తాయండి. ఇడ్లీ పాత్రలు గానియండి, ఇడ్లీ రేకు అనేది అవసరం లేకుండా ఇడ్లీలు ఏ విధంగా పెట్టుకోవాలనేది అయితే ఇప్పుడు తెలుసుకుందాము. మన ఇంట్లో చిన్న చిన్న కప్స్ గానీ, చిన్న చిన్న బౌల్స్ గానియండి, ఇటువంటివి మనకి చాలా చాలా రకాలుగా ఇంట్లోనే ఉంటూనే ఉంటాయి కదండీ. ఇవి ఇడ్లీ పాత్రల మీద ఎక్కువ ఇడ్లీలు అనేవి మనకి ఎక్కువ వస్తాయి. అంటే జస్ట్ ఒక మనిషి 5, 6 ఇడ్లీ తినే దగ్గర ఇవి 2 తింటే మనకు సరిపోతుందండి. అలాగే ఎక్కువ మందికి మనం ఒకేసారి పెట్టుకోవచ్చు. వీటిని క్లీన్ చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ అండి ఇడ్లీ రేకులతో పోలిస్తే. నేను ఇక్కడైతే నా దగ్గర ఉండే గ్లాసెస్ అలాగే చిన్న చిన్న టిఫిన్ బాక్సెస్ ఒక బౌల్ అన్నీ కూడా తీసుకున్నాను మాకు సరిపడేటట్టయితే. ఇందులోనైతే కొద్దిగా ఆయిల్ చేతికి అప్లై చేసేసుకొని నేను తీసుకునే గ్లాసెస్‌కి బౌల్‌కి అయితే అప్లై చేసేసానండి. ఆ తర్వాత ముందు ప్రిపేర్ చేసుకున్న పిండిని ఈ విధంగా కొద్దిగా గ్యాప్ అనేది పైన మనకి ఇడ్లీ పొంగుతుంది కాబట్టి ఇలా వేసేసుకొని సరిపడా ఒక్కసారి వేసిందని గ్లాస్‌ని ఇలా కిందకి ఒక్కసారి ట్యాప్ చేసామనుకోండి మనకి పర్ఫెక్ట్‌గా ఇడ్లీ అనేది రెడీ అయిపోతుందండి. సో మనం ఈ విధంగా హ్యాపీగా ఆయికుడిని పెట్టుకోవచ్చు. మనం దీనికోసము ఇడ్లీ పాత్రలు ప్రత్యేకించి తీసి కడిగి వాష్ చేసి ఇవన్నీ చేయవలసిన అవసరం లేదండి. ఇలా మీకు నచ్చిన పెద్ద పెద్ద గ్లాసుల్లో పెట్టుకోవచ్చు, కప్స్‌లో పెట్టుకోవచ్చు, లేదంటే ప్లేట్‌ల్లో కూడా మనమైతే ఆయికుడుంలాగా ఇడ్లీలాగా కూడా పెట్టుకోవచ్చండి. ఇలా చిన్న చిన్న బౌల్స్‌లో డిఫరెంట్ బౌల్స్‌లో గట్టను మనం ఇంట్లో పెట్టామనుకోండి చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారండి. నేను ఈ విధంగానే ఇంట్లో ఎప్పుడు చేస్తాను. మా పాప కూడా చాలా ఇష్టంగా తింటుందండి. ఎందువల్లంటే ఇవి మంచి షేపులు కూడా మనకి వస్తాయి కదా. తరువాత ఇడ్లీ పాత్ర లేకుండా ఇడ్లీ ఏ విధంగా పెట్టుకోవాలో చూద్దాం. నా దగ్గర ఈ విధంగా రైస్ కుక్కర్ ఉంటే ఒక రైస్ కుక్కర్‌ని తీసేసుకొని ఇందులో అడుగున మనకి స్టాండ్ అనేది ఉంటుంది కదండీ. ఇటువంటి స్టాండ్ రివర్స్ చేసేసుకొని మనకి పాత్ర అనేది నల్లగా అయిపోకుండా ఒక నిమ్మ చెక్కను అడుగున పెట్టాను. ఆ తర్వాత ముందు మనం తయారు చేసుకున్న ఇటువంటి ఇడ్లీలన్నిటిని కూడాను సరిపడట ఈ విధంగా పెట్టేసుకొని పైన కూడాను ఇడ్లీ రేకు పాత్ర మీద మూత అనేది ఉంటుంది కదండీ. ఆ మూతకి చిన్న హోల్ ఉన్నట్లయితే ఇలా గ్లాస్ అనేది ఆవిరిపోకుండా పెట్టేశానండి. జస్ట్ మీడియం టు హై ఫ్లేమ్‌లోనే మనము 5, 6 నిమిషాలు ఇడ్లీని కుక్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్ ఇడ్లీ అనేది రెడీ అయిపోతుందండి. చక్కగా మనం 1, 2 తింటేనే మనకు కడుపు నిండిపోతుంది. చూసారు కదా నిమ్మ చెక్క వేయడం వల్ల ఇడ్లీ పాత్ర కూడా నలుపు అనేది ఏమీ అవ్వలేదు. ఆ తర్వాత షార్ప్‌గా ఉండే స్పూన్‌తో గానీ లేదంటే షార్ప్‌గా ఉండే నైఫ్‌తో గానీ ఈ విధంగా మనం ఆల్రెడీ ఆయిల్ అనేది అప్లై చేసాం కాబట్టి ఇడ్లీలు కూడాను మనకి చాలా చాలా సింపుల్‌గా అయితే వచ్చేస్తాయండి. ఎక్కడ కూడాను వీడిపోకుండా చూస్తున్నారు కదండీ. ఇడ్లీ పాత్రలు కడగాల్సిన అవసరం లేదు. ఎక్కువ మంది ఉన్నారనుకుంటే మాటికి కూడాను మనము సార్లు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇడ్లీలు అనేవి ఒకళ్ళకి సరిపోవు కాబట్టి సో అందరికీ కూడాను ఇలా ఒకేసారి పెద్ద పెద్ద గ్లాసుల్లో ప్లేటుల్లో మీరు ఒక్కసారి పెట్టుకొని చూడండి. ఒకేసారి మనకి ఇడ్లీలు అనేవి అంటే ఆయికూడలు అనేవి రకరకాలుగా రెడీ అయిపోతాయండి. గ్యాసు సేవ్ అవుతుంది, టైం కూడా సేవ్ అవుతుంది. అలాగే మనకేంటంటే పాత్రలు కూడా మాటికి తోముకోవాలనేది ఏమి ఉండదు. సింపుల్‌గా చూసారు కదా పర్ఫెక్ట్ ఇడ్లీ అనేది రెడీ అయిపోయింది. అంత స్మూత్‌గా. ఖచ్చితంగా మీ శ్రమ తగ్గాలి, మనీ కూడా సేవ్ అవ్వాలి, టైం సేవ్ అవ్వాలంటే ఒక్కసారి ఈ చిట్కానైతే ట్రై చేసి చూడండి. ఇడ్లీ అనేది ఎప్పుడు కూడా సువాసన భరితంగా ఉండాలంటే ఒక మంచి చిట్కానైతే తెలుసుకుందామండి. ఇంట్లో ఇటువంటి వాటర్ బాటిల్స్ ఉంటే ఖచ్చితంగా మనం ఎందుకు పనికిరావని పడేస్తూనే ఉంటాం కదా. సో ఇలా పడేయకుండా ఎలా యూజ్ చేసుకోవాలనేది తెలుసుకుందాము. అడుగు వైపు ఈ విధంగా నేనైతే ఒక బౌల్ కట్ చేసుకున్నానండి, చిన్న బౌల్ లెక్క. సో దీంట్లోని వాటర్ కూడా ఏదైనా ఉంటే తుడిచేసాననమాట. ఆ తర్వాత 2, 3 స్పూన్ల వరకు కూడా రైస్‌ని అయితే యాడ్ చేసుకోండి. దీన్ని మనము బీరువాలో పెట్టుకోవచ్చు, లివింగ్ ఏరియాలో, బాల్కనీలో ఇలాంటి వాటి దగ్గర కూడాను ఒడినెల ప్లేస్‌లో దీన్నైతే వాడుకోవచ్చు.
మంచి స్మెల్ రావడం కోసం జవ్వాది పౌడర్ అనేది మనకి పూజ స్టోర్‌లో గట్టన దొరుకుతూ ఉంటుందండి. దీని కాస్ట్ కూడా మనకి 30-40 రూపీస్ మాత్రమే ఉంటుంది. ఎక్కువగా టెంపుల్స్‌లో గట్టన ఈ స్మెల్ అనేది ఎక్కువగా వస్తుందండి. మనం పూజల్లో కూడా ఎక్కువగా వాడుతూ ఉంటాము. జస్ట్ ఇది చిన్నది వేస్తే చాలండి మంచి సువాసనలనేవి వెదజల్లుతాయి. దీన్ని తీసుకొని వెళ్లి మనం బీరువాలో పెట్టామనుకోండి, బీరువా తీసిన ప్రతిసారి కూడా మంచి స్మెల్ వస్తుంది. ముక్కంపు లాంటిది కూడా ఏమీ ఉండదు. లివింగ్ ఏరియాలో లేదంటే మనం ఇంకెక్కడైనా కూడా దీన్ని తీసుకొని వెళ్లి పెట్టుకోవచ్చండి. బెడ్‌రూమ్‌లో కూడా పెట్టామంటే మంచి సువాసనలు 24 అవర్స్ వెదజల్లుతూనే ఉంటాయన్నమాట. సో, దీనివల్ల మనము తక్కువ ఖర్చుతో ఇటువంటి ఒరిజినల్స్ అనేవి వాడకుండా రూమ్ ఫ్రెషనర్‌లకు కూడా వాడుకొని మన టైంతో పాటు మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్. ఐ హోప్ ఈ టిప్స్ అన్నీ కూడా మీకు ఉపయోగకరంగానే ఉన్నాయి అనుకుంటున్నాను. టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.